చూడండి, మనం యెహోషువ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి, చిత్తీము వద్ద నుండి వారి రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలు యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజులకు వర్తమానం వచ్చెను. అతని యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన మనుష్యులను వెలుపలకు తీసుకొని రమ్ము, వారి దేశమంతటను వేగు చూచుటకై వచ్చినని చెప్పుటకు రాహాబునొద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఇద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చూడండి, ఇక్కడ చీకటి పడుచుండగా అంటే సాయంకాలం. గుర్తుపెట్టి, చీకటి పడుచుండగా అంటే ఏంటి చెప్పండి? సాయంకాలం. ఆ గవిని వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిని వేయబడిను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లను, యావే ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని నీ వలన మాకు భయము పుట్టునని, నీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యావే ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసిను. యొర్దాను తీరమునున్న అమోరీలు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. సర్వశక్తిమంతుడైన యావే పైన ఆకాశమందును క్రింద భూమి యందును సర్వశక్తిమంతుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి
నాకు నిజమైన ఆనువాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి చూడండి ఇక్కడ రక్షించినట్లుగా దయచేసి యావే తోడని ప్రమాణము చేయడను ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యావే ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని ఆమె ఇల్లు పట్టణము ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకు ఎదురుగా వస్తారేమో. మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లని, ఇదిగో మేము ఈ దేశములకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారముల్లో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటినున్న ఎవరికే కాని ఏ అపాయమైనడు తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎలా నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులము. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ పిల్లారా ఎరుకో పట్టణం అనేది ఉన్నది. ఈ ఎరుకో పట్టణాన్ని ఇజ్రాయిల్ స్వాధీనపరచుకోబోతున్నారు అన్నమాట. అయితే ఆ ఎరుకోలో రాహాబు అనే స్త్రీ అక్కడ నివసిస్తూ ఉంది. ఆమె ఒక వేశ్య అని బైబిల్ చెప్తుంది. ఆ రాహాబు అనే స్త్రీ ఉంటే ఆ వేశ్య ఇంటికి ఇజ్రాయిల్ అంటే యెహోషువ వీళ్ళందరూ కూడా ఐగుప్తు నుండి కానానులోకి వస్తున్నారు అనమాట. వచ్చే ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ కానానులో ఉన్నటువంటి ఆ దేశాలు ఉన్నాయి కదా, ఆ పట్టణాల్లోకి వెళ్ళి వేగులు వారు కంటే మారు వేషాల్లో వెళ్ళేవారు. మామూలు వేషంలో అయితే గుర్తుపడతారని వేగులు వారంటే వేరే వేషంలో గుర్తుపట్టకుండా ఆ ప్రజలకి ఆ పట్టణానికి సంబంధించిన మనుషులు అన్నట్టుగా ఆ వేషంలోనే వెళితే ఎవరు గుర్తుపట్టరు. ఆ విధంగా వెళ్ళేవాడు అనమాట. అలాగా ఈ యొక్క యెహోషువ నాయకత్వంలో వేగులు వారు ఎరుకోకు వెళ్ళారు. ఎందుకంటే ఎరుకోలో రాజు వాళ్ళకి సైన్యం ఎంతమంది ఉంది, ప్రజలు ఎంత ఉన్నారు, వాళ్ళకి ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, ఏమిటి మనం యుద్ధం చేయాలంటే మనం ఎలాగా వచ్చి యుద్ధం చేయొచ్చు, ఆ గోళ్ళు ఏంటి, లేకపోతే కోట గోళ్ళు ఏమిటి, సైన్యం ఏమిటి, ఎక్కడెక్కడ సైన్యం ఉంటున్నారు, ఎక్కడ సైన్యం ఉండరు, ఇటు రావడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఆ వేగులు వారు అలాగా ముందుగా వచ్చి
ఆ పట్టణం మీద దాడి చేయబోయే ముందుగా ఆ వేగుల వారు వచ్చి సమస్తము పరిశీలించుకొని వెళ్ళిపోతారన్నమాట. అలాగే యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కానాను చేరబోయే ముందుగా యెహోషువ వాళ్ళు ఏం చేశాడు చెప్పండి, పంపించాడు. మీరు వెళ్ళి చూసేదండి, ఎరుకో మనకంటే బలమైందా బలహీనమైందా, మనం జయించగలమా, ఏమిటి పరిస్థితి మనం తెలుసుకుందాం వెళ్ళండి అని పంపించాడు. ఎందుకంటే ఏదైనా అంతే, ముందు ఎవరైనా కూడా వేగుల వారిని పంపుతారు. మీరు కూడా దొంగలు ఉంటారు, రాత్రిపూట దొంగతనాలు చేసేవాళ్ళు నేరుగా వచ్చే దొంగతనం చేయరు. పగలేం చేస్తారంటే కూరగాయలు అమ్ముతున్నట్టుగాను, సిల్వర్ సామాన్లు అమ్ముతున్నట్టుగాను, తాళా కప్పులు అమ్ముతున్నట్టుగాను, అమ్ముతున్నట్టుగా 2-3 రోజులు తిరుగుతారు. మీ ఇంటి ముందు మీ ఇంటి వెనక అవి తీసుకొని ఇది తీసుకొని అమ్ముతూ తిరుగుతారు. తిరుగుతూ మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, తలుపు వేస్తుంటారా తీస్తుంటారా, దుడ్డిదారి రావడానికి వీలుంటుంది, అవన్నీ గమనిస్తూ ఉంటారు అనమాట. మనం ఏమనుకుంటాం, ఏదో సామాన్లు అమ్ముకుంటున్నాడు అనుకుంటాం. స్టోర్పురం వాళ్ళు కూడా అలా చేసేవారంట, సామాన్లే అమ్ముకుంటున్నారులే మనం పట్టించుకో. ఆడు మాత్రం అన్ని గమనిస్తుంటాడు. నీ కిటికీకి ఎలా ఉంది, తాళాలు ఏ తాళ కప్పు వాడుతున్నారు, ఏమిటి అన్నీ చూస్తాను అన్నమాట. వాడు చూసి ఏదో ఒక రోజు రాత్రి వచ్చేసి, ఎందుకంటే మీరు 8 గంటల పడుకుంటారు, 8 గంటలు లెగుస్తుంటారు, ఏమిటి మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటారా లేదా అన్నీ చూస్తాడు అన్నమాట. చూసి ఏదో ఒక రాత్రి వచ్చేసి ఏం చేస్తాడంటే, వాడు పగలంతా గమనిస్తాడు కదా, వచ్చేసి సులువైపోద్ది అన్నమాట దొంగతనం చేయడానికి. వాడు పగలొచ్చి చూసుకొని వెళ్ళిపోతే, అంటే మారు వేషంలో వస్తాడు. దొంగడే కూరగాయలు అమ్ముకునే వాళ్ళను, సామాన్లు అమ్ముకునే వాళ్ళను వస్తాడు. నువ్వు అది గమనిస్తావా? తెలియదు. వేగుల వారు అంటే అదనమాట. అలాగే ఇజ్రాయిల్లో వేగుల వారు ఎరుకోగల మారు వేషంలో వచ్చారనమాట. ఏదో ఆ దేశంలో ఏదో అలాగా అమ్ముతున్నట్టుగానో ఏదో మామూలుగా వచ్చారు, దిగారు. ఇంకా ఎరుకోకి వెళ్ళలేదు వాళ్ళు, రాబోని స్త్రీ ఇంటికి వచ్చేసారు. ఈలోపు ఎరుకోలో వాళ్ళకు కూడా వేగుల వారు ఉంటారు. అంటే మన పట్టణంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారా, పాత వాళ్ళైనా ఏమిటి, ఆ వేగుల వాళ్ళే గూఢాచారులు అని కూడా అంటారు. మన దేశంలో కూడా ఉంటారు, మన దేశస్తులు ఇతర దేశంలో ఉంటారు. మన దేశంలో కూడా ఇతర దేశస్తుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరైనా బాంబులు పెట్టడానికి వచ్చారు, ఉగ్రవాదులు ఎవరు ఉన్నారు ఏంటి అని తెలుసుకునే గూఢాచారులు ఉంటారు అన్నమాట. అలాగే వేగుల వారిళ్ళు ఆ ఎరుకోకి వెళ్ళారు. వెళ్ళి రాబోని స్త్రీ ఇంటి దగ్గరికి చేరారు. ఆమె వేశ్య కాబట్టి ఆమె దగ్గరికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు. కానీ వీళ్ళు కూడా వేగుల వారుగా వెళ్ళారు. వేగుల వారుగా వెళ్ళారు. వెళ్ళి అక్కడ దిగారని తెలియగానే, దిగారని ఆ పట్టణంలో వేగుల వారు ఎవరో చూశారు. వాళ్ళు కూడా రహస్యం, వాళ్ళలో కూడా వేగుల వారు ఉంటారు. చూశారు, ఎవరో లాభని వేసి ఇంటికి ఎవరో కొత్త వారు వచ్చారు. ఇంతకుముందు ఎవరెవరో వస్తా ఉండేవారు వేసి కదా, ఎవరెవరు వస్తున్నారు పోతుంటారు, అవన్నీ గమనిస్తుండేవారు వీళ్ళు. ఈసారి కొత్తగా కనపడేటప్పటికి ఎవరో వేగుల వారు కొత్తగా వచ్చారా అని తెలిసిపోయి వాళ్ళు ఏం చేశారంటే రాజుకు సమాచారం అందించారు. రాజుగారికి సమాచారం అందించగానే ఆ వేగుల వారు ఎవరో మీరు కనుక్కోండి వెళ్ళండి కబురంపగానే వాళ్ళు మనుషులు వచ్చారు. ఎక్కడికంటే రాహాబును స్త్రీ ఇంటికి వచ్చారు. వచ్చి ఏమ్మా ఏంటి నీ ఇంటికి మనుషులు వచ్చారంట. వాళ్ళని ఏం చేసిందంటే ఆమె దాచిపెట్టింది అనమాట. దాచిపెట్టింది. ఆ చీకటి పడుతున్న సమయంలో, ఇదిగో చీకటి పడినప్పుడు ఏం చేస్తారంటే ఆ గవిని అంటే ఆ ద్వారం యొక్క పెద్ద ద్వార బంధాలు ఉంటాయి, తలుపులు వేస్తారన్నమాట, తెల్లారు తీస్తుంటారనమాట. అర్థమైందా? ఇంటి చుట్టూ గోడ ఎలా ఉంటుందో అలాగే ఆ పట్టణం చుట్టూ ఏమిటో చెప్పండి, ఎరుకో గోడలు అంటారు. అవే గోడలు ఉండేవి, పెద్ద పెద్ద తలుపులు ఉండేవి. ఆవిడేం చెప్పిందంటే చీకటి పడక ముందే మీరు తలుపులు వేస్తారని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది. ఎతకండి అంటే వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు ఈమె చూడండి ఆ సాయంకాలములో వాళ్ళతో మాట్లాడడం ఆరంభించింది. అంటే వాళ్ళు పడుకోక ముందు, వాళ్ళు నిద్రపోక ముందు
అంటే సాయంకాలమే. సాయంకాలం ఎప్పుడు అంటారంటే 6 గంటల నుండి 9 గంటల వరకు సాయంకాలం, 9 గంటల నుండి 12 గంటల వరకు అర్ధరాత్రి, అలాగే 12 గంటల నుండి 3 గంటల వరకు కోడి కూసేవాళ్ళ కోళ్ళు కూతుకు వస్తాయి, అలాగే 3 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు తెల్లవారుజాము. కాబట్టి సాయంకాలం అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాక, టీవీలు వచ్చాక 12 గంటల దాకా 1 గంట దాకా అలాగ చుట్టూ అలా కొరిదీయాలి అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అర్థమైందా? టీవీల ముందు పడుకోకుండా, పిల్లలు కూడా అంతే 12-1 గంట పడుకోకుండా అలాగా. ఇప్పుడు మగపిల్లలు కూడా ఆ రాత్రి పగలైతే కుదరదని రాత్రి పూట ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలతో మాట్లాడడం, చాటింగులు చేయడం. ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళు పనికెళ్ళి అలసిపోయి పడుకుంటారు. వీళ్ళు ఈ టైంలో ఆరంభిస్తారు. మగపిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు ఎక్కువ. అర్ధరాత్రి టైంలో మీకు అర్థమైందా? చాటింగ్లు, మెసేజ్లు పెట్టడం, వాట్సాప్లో కానీ అలాగేలాగా చేస్తూ ఉంటారు. చాలా టీవీ ఇప్పుడైతే అలాగా పడుకొని ఉంటున్నారు, క్షమించండి మేల్కొని ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఎక్కువగా కళ్ళ జబ్బులు కూడా ఎక్కువ రావడానికి అదే కారణం. ఇంతకుముందు ఎక్కువ 8 గంటలకు అలా పడుకునేవారంట. మా పల్లెటూళ్ళు అయితే 8 గంటలకి పడుకుంటారు, అంతసేపు ఉండరు పల్లెటూళ్ళలో. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ పడుకోకముందు ఆమె ఏం చేసిందంటే, చూడండి వాళ్ళు భోజనం చేశారు, ఇంకా పడుకోబోతున్నారు. ఆ టైంలో ఈమె ఏం చేసింది చెప్పండి? వాళ్ళని గురించి విందనమాట ఇంతకు ముందు. ఎందుకంటే అక్కడికి వచ్చి పోయే వాళ్ళు ఉంటారు. అప్పట్లో ఏంటంటే ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయి, మాట్లాడుకుంటున్నాం, అలాగే టీవీలు వచ్చాయి, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అప్పుడు అన్ని కూడా నోటి మాట ద్వారానే, లేకపోతే ఉత్తరాలు, అప్పుడులో ఉత్తరాలు ఉన్నాయో కూడా లేదు తెలీదు. నోటి మాట ద్వారానే కబురు పంపాలంటే ఒక మనిషినిచ్చి ఏం చెప్పాలో కబురు చెప్పాల్సింది చెప్పి ఆ మనిషిని పంపిస్తే కబురు చెప్పొస్తారు. పెళ్ళిళ్ళు అనుకోండి, ఇప్పుడైతే ఫోన్లో చెప్పడం, వాట్సాప్లో పంపించడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇంతకుముందు ఏం చేసేవారు చెప్పండి? మనుషులు వెళ్ళి కబురు చెప్పి వచ్చేవారు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మనుషుల ద్వారానే వ్యాప్తి చెందాయి. ఇజ్రాయిల్ వాళ్ళు ఎలాగ ఐగుప్తు దేశంలో గొప్ప కార్యాలు సర్వశక్తి మంత్రుడు చేయడం ద్వారా ఎలాగ బయటకు వచ్చారో, ఎర్ర సముద్రం ఎలాగ దాటారో, సర్వశక్తి మంత్రుడు వాళ్ళకి ఎలాగ ఆహారం ఇచ్చి అద్భుతాలు చేసి నీటినిచ్చి ఎలాగ వారిని రక్షించాడో, ఈ విషయాలన్నీ కూడా ఆ నోట ఆ నోట ఆమె వింది. వీరి ఆమె నీకులాగా మౌనంగా ఉండే వ్యక్తి కాదు. వాళ్ళది చెప్తామనే విందామనే రకం కాదు. ఆమె ఏం చేసిందో చూడండి. వాళ్ళు ఆ వేగుల వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లను ఆమె మాట్లాడి ఆరంభించింది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు చూడండి, గట్టిగా ఉంటారు మన గట్టిగా. వాళ్ళు ఇస్తే మనం చేద్దాం, వాళ్ళు చెప్తే మనం చేద్దాం, మూగు ముద్దులా ఉంటారు అన్నమాట కొంతమంది. ఆవిడ అలా లేదు. మీకు అర్థమైందా? ఒకరిగా ఉంటారు కొంతమంది. మనకు విలువ తగ్గిపోద్ది, మన ప్రెస్టీజ్ తగ్గిపోద్ది, మనకు వాల్యూ ఉండదు, మనం అడిగితే లోకమైపోతాం, అప్పుడు మనం చిన్నచు. అలాంటి నీలాగా హెచ్చింపు, గర్వము, పొగరు, అహంకారము అయ్యేమీ లేవు ఆమెకి. ఏమి అడగడానికి నామూసి పట్టలేదు, అది అవసరం ఆమెకి. మీకు అర్థమైందా? కాబట్టి ఆమె ఏం చేస్తుంది చెప్పండి? అడుగుతుంది. హల్లెలూయా. అందుకని మనము కూడా అడగాలి ఆయన్ని. ఆయన ఏం చేయాలి చెప్పండి? అడుగుడి మీకు వెదకండి మీకు దొరుకునని, అడుగుడి మీకు వెదకండి మీకు దొరుకునని ప్రతివాడు అడిగి ఇచ్చిన నాయావే అభయమునిచ్చిన నాయావే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైతే ఉందో, ఏమైతే ఆమె తెలుసుకుందో దాన్ని బట్టి ఆమె అడుగుతుంది.
యావే మీకు ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఎందుకంటే ఈ దేశము కానాను వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేయబడింది కాబట్టి ఈ కానానులో ఉన్నవన్నీ కూడా వాళ్ళు జయిస్తారని, ఈ ప్రజలందరికీ ధైర్యం కూలిపోతుందని, ఈ విషయాలన్నీ కూడా ఆమె విన్నది. వీరి ఎర్ర సముద్రం చీల్చిన సర్వశక్తిమంతుడు. బండలో నుండి నీరు, సైన్స్ ఏం చెప్తుంది? బండలో నీరు ఉంటుందని చెప్తుందా? బండలో నీరు ఎవరైనా రప్పించగలరా? రప్పించలేరు. భూమిలో నుండి నీరు అంటే ఎవరైనా నమ్ముతారు, బండలో నుండి నీరు అంటే నమ్ముతారా? నమ్మరు. అందుకని ఆయన చెప్పేవన్నీ కూడా నమ్మడానికి వీలుగా ఉండవన్నమాట. నమ్మే విధంగా ఉంటే అందరూ నమ్ముతారు. నమ్మే విధంగా ఉంటే మరణించి ఆయన తిరిగి వస్తాడంటే అది నమ్మడానికి చాలా కష్టం. మీకు అర్థమైందా? కానీ ఆయనకు అసాధ్యమే, ఆయనకి సాధ్యమే. మరి భూమిలో నుండి నీరు తవ్వితే నీరు వస్తుంటే అందరూ నమ్ముతారు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. బండలో నుండి నీరు రప్పించాడు. యవనస్తులు ఎవరైనా పిల్లలు కంటారంటే ఎవరైనా నమ్ముతారు. మరి అబ్రాహాము శారా ముసలోళ్ళు అయిపోయారు, మరి సంతానం కలుగుతారని నమ్మడానికి సులువుగా ఉంటుంది. అందుకే సైన్స్ ఏమి ఒప్పుకోదు. అది సైన్స్ వీటన్నిటినీ కొట్టిపడేస్తాయి, నమ్మదు. ఎర్ర సముద్రం చీలిందంటే సైన్స్ నమ్మదు. ఏదో గట్టి పరకల మీద వెళ్ళి ఉంటారు అని అంటారు, కానీ ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. సూర్యుడిని సృష్టించాడు, భూమిని శూన్యములు ఆయన వేలాడదీశాడు, నక్షత్రము సృష్టించాడు. నీ కళ్ళుని, నోరుని, నాలుకని, పళ్ళని, చెవులని, చేతులని, గోర్లని, జీర్ణాశయమును, గుండెను, లివర్ని, ప్రతి దానిని కూడా సృష్టించిన వాడు ఆయన. సృష్టించాడు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, వింటున్నావు, రుచి చూస్తున్నావు, నడుస్తున్నావు, చేస్తున్నావు. అలా సృష్టించాడు ఆయన. అలా సృష్టించకపోతే అలాగూ దానంతటది రాదు. దానంతటది ఏదో రెండు కళ్ళు ఒకే చోట, దాని కను రెప్పలు, చెవికి మైలు పై రెప్పలు, ఇవన్నీ వస్తాయేటి అదంతటయ్యే. గుండెకాయ, జీర్ణాశయము, లివరు, ప్రేగులు, కిడ్నీలు, ఎముకలు, నరాలు అంతా కూడా ఆయన సృష్టించాడు. అందుకనే ఎముకలు వాటితో వేస్తే ఇలా ఉండాలి వీళ్ళు. మరి ఇలా ఉంటుంది ఏంటి? పట్టుకునేదానికి వీలుగా, కూర్చోడానికి వీలుగా, పడుకోవడానికి వీలుగా, అటు ఇటు దొల్లడానికి వీలుగా, అన్ని రకాలుగా కూడా సృష్టికర్త ఆయన. నరుడిని నిర్మించిన విధానాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నిన్ను ఆయన సృష్టించాడు, నిన్ను సైన్స్ సృష్టించరా. సైన్స్ ను సృష్టించిన వాడు ఆయనే. మానవుడు దాన్ని కనుగొన్నాడే తప్ప సమస్తమును సృష్టించిన వాడు. శూన్యంలో దీన్ని వేలాలు తీసిన వాడు ఆయనే. శూన్యంలో వేలాడుతుందని నువ్వు కనుగొన్నావు. కనుగొని మనుషులు ఏం చేస్తాడు? సృష్టించిన సృష్టికర్తను వదిలేసి శూన్యంలో వేలాడుతుందని చెప్పిన సైంటిస్టుని గొప్ప చేస్తున్నారు. వాళ్ళు గొప్పలని బోధిస్తున్నారు పిల్లలకి స్కూల్లో. వాళ్ళు ఒకటి దేవుడి కంటే సైంటిస్ట్ గొప్ప అంటున్నారు. తెలియక కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఆయనే సమస్తము సృష్టించిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా. మన కోసం మీకు వెలుగుని ఇచ్చాడు. రాత్రిపూట మనకు వెలుగుని, సమస్తము కూడా మన కోసము సృష్టించబడింది. సృష్టి ఇవన్నీ సృష్టించిన సృష్టికర్తకి ఏదైనా అసాధ్యమైంది ఉందా? లేదు. ఆయన బండలో నిండి నేను రప్పించగలడు. ఆకాశం నుండి నాను కురిపించగలడు. ఏదైనా ఆయన చేయగలడు. అందుకనే బైబిల్లో ఎప్పుడైనా మీరు చూడండి, కార్యాలేమో గొప్పగా ఉంటాయి, ఆ కార్యాలకు సంబంధించిన మనుషులేమో సామాన్యంగా ఉంటారు. అందుకనే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మెస్సీ ఉండాలనుకోండి, గొర్రె పిల్లలాగా సామాన్యంగా ఉంటాడు. ఆయన పాపులను రక్షిస్తాడు. ఆయన గురించి బైబిల్లో చాలా ఉన్నాయి. మన రోగములు మన కోసం ఆయన పాపాలని అంటే ఆయన మనకు విడుదల తీసుకొస్తాడు.
మన యొక్క రోగములు నిమిత్తమై ఆయన, మన పాపముల నిమిత్తమై ఆయన, సమస్తమైనటువంటి వాటి నిమిత్తమై ఆయన మన కోసం బైబిల్లో ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా మెస్సీ అంటే ఏదో గొప్పగా వస్తారా, రాజులు ఉంది కదా, సృష్టికర్తలు ఉంది కదా, చాలా గొప్పగా వస్తారు అనుకునేవారు. కానీ ఆయన సామాన్యంగా వచ్చేటప్పటికి పట్టించుకోవాలి. అదే ఆయన ధనవంతులలో పుట్టి గొప్ప వ్యక్తిగా వచ్చాడు అనుకోండి, అందరూ ఆయన పట్టించుకునేవారు, అందరూ నమ్మేవాళ్ళు. కానీ సామాన్యంగా వచ్చి ఎవరు చేయని గొప్ప కార్యాన్ని చేశాడు. అందుకే ఈనాడు కూడా చాలా మంది ఆయన తిరిగి లేచాడంటే నమ్మడం లేదు, సైన్స్ నమ్మదు. మీకు అర్థమైందా? వృద్ధులు యెహోషువ కాలంలో సూర్యుడా నిలిచిపో, 24 గంటలు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఒకసారి లెక్క చూశారంట, క్యాలెండర్ వరుసగా చూస్తే ఒకరోజు తేడా అవుతుందట. ఆ తేడా ఏంటని చూస్తే యెహోషువ కాలంలో ఒకరోజు సూర్యుడు ఏమైపోయాడు చెప్పండి, అది తేడా వస్తుందని తెలిసింది. ఆమెకు తెలిసింది, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. వీళ్ళు సేవించిన సర్వశక్తివంతుడు గొప్పవాడు, ఇశ్రాయేలు సర్వశక్తివంతుడు గొప్పవాడు. ఎందుకంటే ఈమె అన్యురాలు, ఆమె ఒక ఇశ్రాయేలుకు సంబంధించిన స్త్రీ కాదు. ఎరుకో అంటే ఒక అన్య దేశము, అది ఒక సర్వశక్తివంతుడి గురించి అనగా యావేలు గురించి ఎరుగనటువంటి దేశం, అది అన్యుల దేశం, లేకపోతే ఏదో విగ్రహారాధన దేశం అనుకోవచ్చు. అలాంటి దేశము. ఆమె ఒక అన్యురాలు, మనం ఎలాగ అన్యులమో ఆమె కూడా అన్యురాలు. అందుకని ఆమె మనకు ఛాయిగా ఉందన్నమాట. కాబట్టి ఆమె ఏం చేసిందనంటే వారిని అడిగింది, ఇదిగో మీరు సేవించిన సర్వశక్తివంతుడి గురించి మేము విన్నాం, మా జనులు మీ ఎదుట నిలబడలేరు, మీరు గొప్ప ధైర్యవంతులు, ఎందుకంటే మీరు ఆయన పిల్లలు, మేము మా ధైర్యం కూలిపోతుంది. ఇవన్నీ చెప్పి ఆవిడంది, చూడండి ఆమె అడుగుతుంది, మా తండ్రి, మా తల్లి, మా సహోదరులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు నశించిపోకుండా రక్షించబడినట్లు సహాయం చేయమని ఆమె వేడుకున్నది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎర్రని దారాన్ని ఆమె ఏ కిటికీలో అయితే వాళ్ళని దించిందో అదే కిటికీకి ఎర్రని దారాన్ని కట్టుకోమన్నారు. మీరు కనుక మా విషయం కనుక మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నట్లయితే మీరు నిర్దోషులు అవుతారు, మీరు రక్షించబడతారు. మీరు మా విషయం చెప్పారు అనుకోండి, మీరు దోషులు అయిపోతారు, మీరు రక్షించబడరు, అప్పుడు మేము అపరాధులు కాము, మీరే అపరాధులు అవుతారని చెప్పారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, అది ఎప్పుడు జరిగింది? సాయంకాలము. ఆమె ఒక గుర్తును పొందుకుంది, ఆ గుర్తే పరిశుద్ధాత్మ. ఎర్రని దారం అంటే రక్తము, ఆయన రక్తము, ఆయన రక్తము పరిశుద్ధ రక్తము, అది పరిశుద్ధాత్మకు ఛాయగా ఉందన్న. ఆమె ఎర్రని దారాన్ని కట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎర్రని దారము పరిశుద్ధాత్మకు గుర్తు. ఎప్పుడంటే సాయంకాలములో. హల్లెలూయా. మనము కూడా సాయంకాలములో 1906 నుండి సాయంకాలం ఆరంభమైంది. 1906 నుండి సాయంకాలము. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. 1906 నుండి సాయంకాలం ఆరంభమైంది. ఎందుకంటే సంఘకాలాలు ఉన్నాయన్నమాట. ఎఫెసు, స్మరణ. అందుకే ఎఫెసు సంఘకాలం క్రీస్తు 53లో ఆరంభమైంది సంఘకాలం. ఎఫెసు సంఘకాలం, లవిదీ సంఘకాలము 1906లో ఆరంభమైంది. అలాగే మిగతా ఎఫెసు, స్మరణ ఏ సంవత్సరం ఆరంభమైంది, అలాగే పెర్గము ఏ సంవత్సరం ఆరంభమైందో, అలాగే తుయితైర ఏ సంవత్సరాలు. ఇదన్నిటి కూడా సంవత్సరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రహ్మాం గారు చెప్పారు. అందుకే అన్ని సంఘకాలాల కంటే ఎక్కువ సంఘకాలము తుయితైర సంఘకాలం. అది ఇంచుమించు 1000 ఏళ్ళు ఉంటుంది అనమాట ఆ సంఘకాలం, తుయితైర సంఘకాలం. అందుకని తుయితైర సంఘకాలం జరిగిన ఘోరమైన పరిస్థితి అలాగే లౌదీ సంఘకాలం జరిగింది. అంత భయంకరమైన సంఘకాలం తుయితైర సంఘకాలం. ఎప్పుడైనా మరలా మనం మీటింగ్స్లో కలుసుకున్నప్పుడు
ఆ 7 సంఘాల గురించి మళ్ళీ నేను చెప్తాను. హల్లెలూయా. మరలా మీటింగ్స్ గురించి మీరు ప్రార్థన చేయండి. 7 సంఘాల గురించి, మళ్ళీ ఇంకొకసారి 7 ముద్దల గురించి, అలాగే 7 ఉరుముల గురించి, ఇవన్నీ కూడా మనము చూద్దాం. కాబట్టి 1906 నుండి లవదీక సంఘకాలం ఆరంభమైంది. ఈ లవదీక సంఘకాలంలో బ్రెన్నాం గారు సర్వశక్తిమంతుని చేత పంపించబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభువు తర్వాత, అంటే మెస్సీ తర్వాత 7 దూతలు వచ్చారు. దూతలు అంటే వర్తమానికులు. దూతలు అనేది అర్థం ఏంటి చెప్పండి? వర్తమానికుల్ని దూతలు అంటారు. ఆ వర్తమానికులు వచ్చారు. 7వ వర్తమానికుడే సాయంకాలపు వర్తమానికుడు. హల్లెలూయా. ఎందుకంటే జకర్యా గ్రంథంలో అక్కడ అస్తమయ కాలము వెలుతురుండును అని ఉందన్నమాట. కాబట్టి సాయంకాలపు వర్తమానికుడు 7వ దూత ఆయనే బ్రెన్నాం గారిని మనకు తెలుసు. కాబట్టి సాయంకాలములో యొక్క వేగుల వారు ఎలాగైతే ఎరికోలో ఉన్నటువంటి రాహాబు స్త్రీకి వాళ్ళు ఎలాగైతే ఒక రక్షణకు గుర్తుగా, ఒక పరిశుద్ధాత్మకు గుర్తుగా ఎర్రదారిని ఎలాగైతే ఇచ్చారో, అలాగే మనము ఈ యొక్క లవదీక సంఘ కాలములో 7వ దూత వర్తమానము ద్వారా, సాయంకాలపు వర్తమానము ద్వారా ఆయన నామములో మనం బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని గుర్తును మనం పొందాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మని గుర్తుని మనం పొందుకొని ఆ రాహాబు స్త్రీ ఎలాగైతే ఉందో మనము కూడా ఇలాగూ ఇప్పుడు కూడా ఒక ఆ స్త్రీ వలె మనము కూడా అన్య వధువుగా పిలువబడుతున్నాం. ఆమె ఒక అన్యురాలు, మనము కూడా ఒక అన్య వధువు. ఆనాడు ఆమె ఎలాగైతే ఎర్రని దారాన్ని సాయంకాలం చీకటపడే వేళ, అలాగే ఇక్కడ కూడా అనగా వాళ్ళు పడుకోబోయే ముందు ఎలాగైతే తెలుసుకుందో, ఆమె పొందుకుందో, అలాగే ఇక్కడ కూడా మనము సాయంకాలమును పిల్లారా సాయంకాల వర్తమానము ద్వారా, సాయంకాల వర్తమానం అంటే అపోస్తలుడు పౌలు బోధ. పౌలు ఏం చెప్పాడో బ్రెన్నాం గారు చెప్పారు, సొంతది ఏం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు నీవు నామములో బాప్తిజం పొందడం ద్వారా నీ పాపములు కడిగి వేసుకొని ఇప్పుడు నీవు ఒక పరిశుద్ధాత్మను గుర్తును పొందుకున్నావు. ఆ గుర్తే ఎర్రని దారము. హల్లెలూయా. ఆయన నామము నీకు పెట్టబడినది. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన. హుషారుగా పాడాలి. నేను ఇక్కడ తీవ్రంగా చెప్తున్నాను అనుకో, పాటలు కూడా తీవ్రంగా ఉంటే అలా తీవ్రంగా వాక్యం వెళ్తుంది. నేను తీవ్రంగా చెప్తున్నాను అలా పాడారు అనుకోండి, చెప్పేవాడు నేర్చుకుంది. అయ్యగారు అదే అనేవాడు. వాక్యానికి తగ్గట్టుగా ఉద్యోగం ఉండాలి. పాట ఉద్యోగంగా పాడాలి. నీరసంగా మత్స్యకోళ్ళు పాడినట్టు పాడకూడదు. ఉద్యోగంగా తీవ్రంగా పాడాలి. హల్లెలూయా. చల్లారిపోయినట్టు పాడకూడదు, నిలువెచ్చగా పాడకూడదు. మీకు అర్థమైందా? అలాగే పాట ఎత్తేటప్పుడు కూడా ఆ పాట ఇక్కడ ఎత్తగానే స్పీడ్గా అందుకోవాలి. పాట స్పీడ్గా అందుకోరు. 6 బల్బులు ఉంటే చూసారా, స్లోగా వెలుగుతుంది. ఇలా వెలుగుతుంది, అలాగా స్లోగా అందుకుంటారు. నీరసంగా బల్బులు కొన్ని చూడండి, అక్కడ చిచ్చయ్యగానే వెలగవు, కొన్ని నిదానంగా చిన్నగా వెలిగి అలాగ పెద్ద అయిపోతుంది. ఈ పాటలు కూడా స్టార్టింగ్ అలాగ ఉంటుంది. పాట ఎత్తగానే స్పీడ్గా అందుకోవాలి. ఎందుకంటే పాట ప్రాక్టీస్ అవ్వక సెల్ ఫోన్లు ఉన్నాయనుకోండి, చక్కగా పక్కన పెట్టేసి పాటలు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పాటలు చక్కగా పాడుతూ ఉండాలి. అప్పుడు ఈ పాట ఎత్తగానే వెంటనే అందుకుంటారు అనమాట. కానీ పిల్లలు సరిగా పాటలు ప్రాక్టీస్ చేయక సెల్ ఫోన్తో ఉండడము ఏదో చేస్తున్నారు. మొత్తానికి ఏమవుతుంది చెప్పండి? స్లోగా ఒత్తుగా పాడొద్దమ్మా, కొంచెం గట్టిగా పాడని చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పించుకోకూడదు, అలా చెప్పించుకోకూడదు. పాట ఎత్తగానే
నేను ఎందుకంటే ఇంతకుముందు చూశాను కాబట్టి చెప్తుంటాను. అలాగ పాట ఎత్తగానే స్పీడ్గా తీసుకోవాలి. హల్లెలూయా. ఎదుటి వాళ్ళకి హుషారు రావాలా, ప్రోత్సాహం రావాలా, వాళ్ళకు ఉద్యోగం రావాలన్నమాట. ఉన్న ఉద్యోగం పోయేలాగా ఉండకూడదు, ఉసూరుమంట బారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆమె ఎలాగైతే ఒక గుర్తును కలిగి ఉందో అలాగే నువ్వు కూడా నామములో బాప్తిసం పొందడం ద్వారా ఒక రక్షణను పొందుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ, ఆ రక్షణ ఏమిటి చెప్పండి? బైబిల్లో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము. నమ్మి బాప్తిజం పొందిన వానికి చదువమ్మా. రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలా ఆయన మనస్తత్వం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నా బాప్తిజం పొందినవాడు, అందువల్ల బాప్తిజం తప్పనిసరి అన్నమాట. ఆ రోజుల్లో ఆమె ఎర్రని దారాన్ని కట్టుకుందంటే ఇది బాప్తిజానికి సాదృశ్యం ఉందన్నమాట. అలాగే అందుకనే నువ్వు నామములో బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటావని, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు ఆయన నామంలో బాప్తిజం పొందాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఒక రక్షణ, అదే ఈ చివరి కాలంలో బాప్తిజం పొందడం ద్వారా రక్షణ పొందుతున్నావు. పరిశుద్ధాత్మను పొందుకోవడమే రక్షణ పొందుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమెకి ఎలాగ జరిగిందో ఇక్కడ మనకు కూడా అలాగే జరిగింది. మరి ఆమె ఎప్పుడు ఆమె మరలా ఇంకొక రక్షణ పొందింది అంటే ఆ రక్షణ ఏంటంటే ఎరుకోని కాల్చివేయబోయే ముందుగా ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది అన్నమాట. అది ఉగ్రత నుండి రక్షణ అంటారు అన్నమాట, నాశనం నుండి రక్షణ అంటారు. ఇప్పుడు అది ఎప్పుడు జరిగిందో మనం చూద్దాం. చూడండి, మనము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూద్దాం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యావే మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరులను 7 పట్టుకొని వినవక యావే మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండి వెనుక భాగము యావే మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి. వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాలెములకు మరలా వచ్చింది. 6 దినములు వారు అలాగూ చేయించు వచ్చింది. 7వ దినమున ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు. ఎప్పుడు లేచారు చెప్పండి? చీకటితోనే లేచారంటే తెల్లవారుజామున లేచారు. చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగారు. ఆ దేవుని మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగారు. 7వ మారు యాజకులు బోరలు ఊదుగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయండి, యావే ఈ పట్టణములను నీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోని యావత్తును యావే వలన శపింపబడును. రాహబుని వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు
ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమైను మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. కనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండి బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యావేకు ప్రతిష్ఠితములగును వాటిని యావే ధనాగారంలో ఉంచవలను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారం కూలిపోయింది. వాళ్ళు కేకలు వేయగానే ఏం జరిగింది చెప్పండి? చుట్టూలో ఉన్న ప్రాకారం అంటే గోడ, అది ఎరుకో చుట్టూ పెద్ద గోడలు, చాలా బలమైన గోడలు, ఎరుకో గోడలు. దాని మీద రథాలు కూడా ప్రయాణం చేస్తాయంట. చాలా బలమైనటువంటి గోడలు అంటే ఎరుకో గోడలు. వీళ్ళు ఎప్పుడైతే బోర్లు ఊదారో యాజకులు, ఆ దినాన్ని 7 మార్లు తిరిగారు. యాజకులు బోర్లు ఊదగానే ఈ జనులందరూ ఏం చేశారు? ఆర్పాటంగా కేకలు పెట్టారు. నోరు మూసుకొని లేరు, ఎత్తుగా లేరు. ఆర్పాటంతో కేకలు వేయగానే ఎరుకో గోడలు ఏమైపోయింది చెప్పండి? ఎప్పుడు జరిగింది ఇది? తెల్లవారుజామున. చీకటి ఉండగానే బైబిల్, చీకటితో ఇచ్చారు బైబిల్లో. ఆ మాట చెప్పాడు. ఏం జరిగింది చెప్పండి? కేకలు వేశారు. ఎరుకో గోడలు ఏమైపోయింది చెప్పండి? కూలిపోయాయి. తర్వాత చూడండి, ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణంలో పట్టుకుని స్త్రీలనేమి ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత అంటే కత్తితోటి సంహరించారు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్టు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండి. దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారు ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాలెం వెలుపట వారిని నివసింపజేసి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఈమెకు చూడండి, ఆ పరిశుద్ధాత్మ ఎర్రని దారాన్ని గుర్తు కలిగి ఉన్నటువంటి ఆమె దగ్గరకు, ఎందుకంటే ఎరుకో గోడలు కూలిపోయాయి, వీళ్ళు ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఆ రాజ్యంలో లేకపోతే ఆ దేశంలో ఉన్న వాటన్ని కూడా కత్తితో చంపేస్తున్నారు. మరి ఆ ఎర్రని దారాన్ని కలిగి ఉన్నటువంటి రాహాబు స్త్రీని ఆ వేగుల వారిని తీసుకొచ్చేసారు. హల్లెలూయా. అప్పుడు ఇక పట్టణము ఇక ఏమీ లేకుండా పిల్లరా అగ్ని చేత పట్టణము కాల్చివేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆ రాబడి స్త్రీ ఇంటికి వచ్చి ఎలాగైతే ఆమె వెలుపులకు తీసుకెళ్లారు ఆ పట్టణం, అలాగే మనల్ని కూడా ఇప్పుడు పైకి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. ఎవరిని? ఆ నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను గుర్తు కలిగిన వారు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే మనం తెల్లవారుజాములో ఉన్నాం. హల్లెలూయా. ఎందుకని మనము కాలాలను తెలుసుకోవాలి. ఏ కాలంలో ఉన్నామో మనకు తెలియాలి. మిగతా సంఘాలలో ఉన్నారు కొన్ని వాళ్ళు, ఏ కాలంలో ఉన్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలీదు, ఎక్కడ ఏం చేస్తున్నారో తెలీదు.
ఏసే రక్షకుడు బోధించుకుంటూ ఉంటారు అన్నమాట. పొలంలో పంటేస్తాం, ఒక కాలం వచ్చేప్పుడు ఏం చేస్తాం, కోతకు వస్తాం. తర్వాత ఏం చేస్తాం చెప్పండి, నూర్చడం జరుగుతుంది. కళ్ళంలో ఏం చేస్తాం చెప్పండి, చెరగడం, గోధుమల్ని కొట్లో చేర్చుకోవడం, లేకపోతే ఒడ్లు కొట్లో చేర్చుకోవడం, లేకపోతే ఇంటికి చేర్చుకోవడం, పొట్టుని కాల్చేస్తాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు మన మధ్య జరుగుతుంది. హల్లెలూయా. బృందావన్ గారి కాలంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. అందుకని ఇప్పుడు ఆ నామంలోని బాప్తిజం పొందాం. అందుకని తొలకరి వర్షము, కడవరి వర్షం అంటారు. రెండు ఒకేసారి ఒకే సంఘ కాలంలో. తొలకరి వర్షం అంటే 7వ దూత వర్తమానం, కడవరి వర్షం అంటే వేకు చుక్క వర్తమానం. హల్లెలూయా. చూడండి, మనము ఒకసారి ఉన్నారా, హోషేయ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మీరు చదవండమ్మా. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి. మరియు సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు చూడమ్మా, క్షమించండి, 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం మొదటి నుండి. మనము యావేతుకు మరుదము రండి, ఆయన మనలను చీల్చివేసను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యావేను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యావేను గురించిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. అందుకనే 2000 దినాలంటే 2000 సంవత్సరాలు. ఇవి యూదులకు సంబంధించిన ప్రవచనం అన్నమాట. 2000 సంవత్సరాల క్రితం వల్ల ఆయన ఏం చేశాడు చెప్పండి, చీల్చివేశాడు. ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టేశాడు ఆయన. 2 దినములైన తర్వాత చూడండి, 2 దినములైన తర్వాత చూడండి, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచు. 2 దినములైన తర్వాత. అందుకనే యూదులు ఇప్పుడు స్వదేశానికి చేరుతున్నారు. అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు అంటే ఎవరు? ఇజ్రాయేల్. వాళ్ళు స్వదేశానికి వచ్చారు. కానీ వాళ్ళు ఇంకా బ్రతకలేదు. ఎప్పుడు బ్రతుకుతారు? 2 దినములైన తర్వాత 3వ దినం అంటే ఇప్పుడు మనం 3వ దినంలో ఉన్నాం. 2000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు 3వ దినంలో ఉన్నాం. అందుకని ఆయన తొలకరి వర్షం అనే, కడవరి వర్షం అనే ఈ లౌదీయ సంకాలంలో వచ్చాడు. ఉదయం తప్పక వచ్చు రీతిగా. అందుకని 7వ దూత ద్వారా వచ్చిన వర్తమానం అది ఆ బాప్తిజము, ఆ రక్షణ. అలాగే ఇప్పుడు కడవరి వర్షము, వేకు చుక్క వర్తమానం. ఇదే చివరిది, ఇదే లాస్ట్ వేకు చుక్క చివరిది. ఇప్పుడు ఈ వర్షము, ఈ వర్తమానము ఇప్పుడు ఈ లౌదీయ సంఘాల్లో దీన్ని మనము చూస్తున్నాం. ఆయన అంటే ఆ వర్తమానము, ఈ వర్తమానం. అందుకే ఆ నామములో బాప్తిజం పొందాం, మరలా ఈ వర్తమానం ప్రకారంగా. అందుకని ఆ రక్షణ, ఈ రక్షణ ఈ లౌదీయ సంఘకాలంలో మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా. కాబట్టి 3వ దినాన్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, స్థిరపరుస్తారు. మనల్ని కూడా ఇప్పుడు ఆయన స్థిరపరుస్తున్నారు. మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. మరి మనకి బైబిల్లో లేఖనం ఎక్కడుంది?
మరి దానికి కూడా కావాలి కదా. మరి 1వ పేతురు 5వ అధ్యాయము 1వ పేతురు 5వ అధ్యాయము 10వ వచనాన్ని తన నిత్య మహిమకు మెస్సయినందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానికు సర్వశక్తిమంతుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన తర్వాత ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరచు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ 3వ దినం, అందుకే 3వ దినం అనేది 3 అనేది బైబిల్లో స్థిరం. 2 3 మాట చొప్పున ప్రతి మాట స్థిరపరచబడుతుంది బైబిల్లో ఉంది. నిర్లాన్ గారు కూడా చెప్పాడు 3లో 3 అనేది స్థిరము. అందుకని 2 దినములైన తర్వాత 3వ దినాన్ని మెసేజ్ వేశాడా. ఇప్పుడు కూడా మనం 2 దినములైన తర్వాత 3వ దినంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ 3వ దినం అనేది స్థిరపరిచే దినం అన్నమాట. ఇప్పుడు ఆయన రాజ్యానికి సంబంధించిన వారుగా మనల్ని స్థిరపరచుకుంటున్నాడు. ఇంకా మనమే లాస్ట్. మృతులు సజీవులు, మృతులు ఇంకా తర్వాత ఇంకెవరు రారు మనతో. ఇక ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ప్రతి సంఘకాలంలో జనులు పిలుస్తూ వచ్చాడు ఆయన. అవునా? ఈ సంఘకాలంలో కూడా ఆయన పిలిచాడు. ఇంక పిలవడం ఉండదు. ఈ మృతుల్ని సజీవులతోటి ఆయన పరిపాలన చేస్తాడు. కొత్త జనాంగం ఉండదు. అందుకని ఆయన స్థిరపరిచే సమయం అన్నమాట. స్థిరం అంటే కదల్చబడినటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా పడిపోతున్నారు చాలా మంది. ఆయన వచ్చి స్థిరపరిచినప్పుడు శ్రమలు వచ్చినా ఏమొచ్చినా కదలరు. ఈ దినములో కదలరు. మీరు ముందు చదివితే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకు అది కాదు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి పిల్లలు ఇప్పుడు 3వ దినంలో ఉన్నాం. యూదుల్ని మోషే ఏలియా వచ్చి స్థిరపరుస్తారు. మనం వెళ్ళిపోయిన తర్వాత 3వ దినంలో మనం కూడా 3వ దినంలో ఉన్నాం. ఎందుకంటే 2000 సంవత్సరాలు 2 దినాలు మెస్సీ కూడా 2వ దినంలో తిరిగి లేచారు. 2 దినములు అనగా 2000 సంవత్సరాలు అనగా 2 దినాలని బైబిల్ చెప్తుంది. చూడండి మీరు ఒకసారి 1వ పేతురు రాసిన పత్రిక. ఎందుకంటే బైబిలే అనువాదం చెప్పాలి, అర్థం చెప్పాలి. 1000 సంవత్సరాలు అనుకోండి దినము అని అర్థం ఎవరు చెప్పాలి? నేను కాదు. ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. చూడండి 1వ పేతురు 2వ పేతురు 3వ అధ్యాయము చూడమ్మా. 8వ వచ్చిన పిల్లారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా సర్వశక్తిమంతుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నవి. చూడండి ఇక్కడ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఎలోహు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడను నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ఎలోహిము దినము దొంగ వచ్చినట్లు వచ్చును. హల్లెలూయా. ఆయన దొంగ వచ్చినట్లుగా వచ్చాడు. ఆయన ఎవరు నశించకూడదు, రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతం చూపించాడు. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అందుకని ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినం. ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే 2 దినాలు. 2 దినాలు ఆయన దీర్ఘశాంతము చూపాడు. కాబట్టి ఇప్పుడు 2000 అయిపోయినాయి. ఇప్పుడు 2024లో ఉన్నామంటే ఇప్పుడు 3000లో ఉన్నాం. 2000 అయిపోయి 3000 ఆరంభమైంది. కాబట్టి ఇప్పుడు 3వ దినములో ఉన్నాము. కాబట్టి ఈ 3వ దినములో మనం ఏం చేస్తాం చెప్పండి? లేపుతారు. హల్లెలూయా. మరి ఏలియా కూడా 3లో నుండి వెళ్ళిపోయాడు.
అవునా? ఏలియా కూడా. అందుకని ఆయన కలిసిన తర్వాత మనం చూస్తే బేతేలు, ఎరుకో, యార్దాను, అక్కడి నుంచి ఆరోహణ అయిపోయింది. మనం కూడా 3లో ఉన్నాం. మొదట అక్కడ, మళ్ళీ రెండోసారి సిస్టర్ గారండి. ఇప్పుడు మనం 3వ చోటుకు వచ్చాం. అందుకే పిల్లరా, బ్రహ్మం గారు అంటారు, వర్తమానం అనేది సేవకుని యొక్క జీవితంలో జరిగిన సంఘటనలో వస్తుంది. వర్తమానం అనేది ఏదో చదివి చెప్పేయడం కాదు, అవి జీవితంలో ముడిపడి ఉంటాయి. వర్తమానికుడి జీవితంతో ముడిపడి ఉంటాయి అన్నమాట. వర్తమానమే బ్రహ్మం గారు అంటారు, వర్తమానం వేరు కాదు, వర్తమానికుడు ఒక్కటే. కాబట్టి 8వ దినము 8 పేర్లు, పుట్టుకలో 8, పరిచయం రావడంలో 8, బాప్తిజం పొందడంలో 8, ఇప్పుడు కూడా 8వ దినము, అలా ముడిపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి, 3వ దినములో. హల్లెలూయా. మరి ఈ తెల్లవారుజాము ఎప్పటి నుంచి ఆరంభమైంది? దీన్ని బట్టే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి రాహాబు అనే స్త్రీ కూడా తెల్లవారుజామునే బయటకు వచ్చిందని మనం చెప్పలేదు. అందుకు బ్రహ్మం గారు అంటారు, దాచబడిన వాక్యము కింద దాచబడిన వాక్యం ఉంది అన్నాడు. వాక్యము కింద దాచబడిన వాక్యం ఉంది. ఇప్పుడు మన 8వ దినంలో వేకువజాము, మెస్సీ కూడా 7 దినములు అయిన తర్వాత 8వ దినములోనే తిరిగి లేచాడు. ఎందుకంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం తిరిగి లేచాడు ఆయన. అది వారాల ప్రకారం చూస్తే అది 8వ దినం. అదే కుమారుని దినం అన్నాడు ఆయన. సూర్యుని దినము కాదు కానీ కుమారుని దినము. కానీ సిలువేసిన దగ్గర నుండి చూస్తే 3వది. సేమ్ మనం కూడా సంఘకాలాల ప్రకారం చూస్తే 8వ దినంలో ఉన్నాం. అదే ఆయన సిలువేసిన దగ్గర నుండి చూస్తే 3వ దినంలో ఉన్నాం. బైబిల్ రాసిన వాడు ఆయనే, బయలుపరిచేవాడు కూడా ఆయనే. గ్లోరీ, మహిమ. ఇప్పుడు మనకి ఈ వర్తమానాలను బట్టి, కాలాలను బట్టి ఎత్తబడే విశ్వాసం కలుగుతుంది. ఇది ఎత్తబడే సమయమే నమ్మకం కలుగుతుంది. అవును, ఇది పునరుద్ధానం చెందే సమయమే అని వాక్యం విన్నప్పుడు నమ్మకం కలుగుతుందంటే ఎత్తబడి విశ్వాసం అని. అందుకనే బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. 40 మంది భక్తులు ఆయా కాలాలు, వేరు కాలాలకు సంబంధించిన వాళ్ళు. అప్పుడులాగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీలో ఏమీ లేవు. ఒకరు కూడా సంబంధం లేదు. అందరు కూడా ఒకే పనిగా కలిగి, ఒకరు వ్యవసాయం, ఒకరు చేపలు పెట్టేవాడు, ఇంకొకరు గొర్రెలు కాసుకునేవాడు. అలాంటి వాళ్ళు అందరూ ఆయన చేత ప్రేరేపించబడి ఆ 40 మంది రాశారు. కానీ బైబుల్ అంతా ఒకరు రాసినట్టే ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మనం చూస్తున్నాం. రాహాబు స్త్రీ ఎక్కడుందో. హల్లెలూయా. ఒకసారి నన్ను ఎవరు అడిగారు, కాలంలో 8 మంది వాళ్ళు 8వ దినంలో తెల్లవారుజామున ఓడలోకి వెళ్ళారు అన్నారు. అక్కడ తెల్లవారుజాము లేదు కదా అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, ఇక్కడ ఉందంటే అక్కడ కూడా జరుగుతుందని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోరన్నా ఒకసారి నేనేం చెప్పానంటే, ఏలియా కూడా వేకువ చుక్క ద్వారానే అతడు వేకువజాముని ఆరోహణమయ్యాడన్నాడు. అంటే ఎక్కడుంది బైబుల్ అన్నాడు. నేను అన్నాను, చూడండి, కొన్ని నిజ రూపంలో ఉంటాయి, కొన్ని ఛాయల్లో ఉంటాయి. మీకు అర్థమైందా? ఇక మనం 8వ దినంలో వేకువజామున మెసేజ్ తిరిగి లేచాడు. అక్కడ కూడా అలాగే జరుగుతుంది మనం నమ్ముతాం. నిజ రూపంలో జరిగిన, ఛాయల్లో జరిగిన నిజ రూపంలో. అలాగే వేకువ చుక్క దగ్గరకు వచ్చేసరికి మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి కనుక మనము ఆ అధ్యాయం చదివితే, 29 వరకు మీరు చదివితే అక్కడ ఏమవుతుందంటే, ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వారు, అపరంజి వంటి పాదము కలిగిన వారు వారి క్రియలను బట్టి జీతం ఇస్తారు. అక్కడక్కడ యజమాని గురించి ఉంటుంది. అలాగే మెస్సీ క్రియలు కలిగిన వధువు ఉంటుంది. మెస్సీ క్రియలు వధువుకి వేకువ చుక్కనిచ్చిన. మరి అక్కడ యజమాని ఉంది, వధువు ఉంది.
మరి ఏలియా వధువు ఛాయిగా ఉన్నాడు. ఇక్కడ వధువుకు వేకు చుక్కనిచ్చిదే అన్నాడు. వాని క్రియలు బట్టి ప్రతిఫలం. ఇప్పుడు ఏలియా దినాల్లో కూడా యెజబేలుకు ప్రతిఫలం ఇవ్వబడింది, ఏలియాకు ప్రతిఫలం. కాబట్టి ఏలియా వధువు సాదృశ్యం కాబట్టి ఇక్కడ వేకు చుక్క వధువు పొందుకుంది. తర్వాత యెజబేలు నాశనం చేయబడుతుంది బైబిల్ చెప్తుంది. సేమ్ అక్కడ కూడా అలా జరిగి ఉంటుంది. అది మనము ఇప్పుడు మనకు బయలుపాటును బట్టి ఏలియా వేకు చుక్క ద్వారా వెళ్ళాడు మనం చెప్పాలి. తర్వాత యెజబేలు వాని క్రియలు బట్టి ప్రతిఫలం. హల్లెలూయా. యేహూ రష్యాకు ఛాయిగా ఉన్నాడు. యేహూ వెళ్ళి యెజబేలుని నాశనం చేశాడు. అలాగే రష్యా రోమా సామ్రాజ్యాన్ని, అమెరికా, వాటికన్ సిటీ, రోమ్ సమస్తము నాశనం చేస్తాయి. హల్లెలూయా. మనం ఆయన నమ్ముతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మూడవ దినములో, మూడవ దినమన్నా ఎనిమిదవ దినమన్నా వేరు దినాలు కాదు, తెల్లవారుజాములో మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం వేకుజాములో, అందుకని వేకుజాము ఎప్పుడు ఆరంభమైంది? 1996లో ఆరంభమైంది. ఎందుకంటే అప్పుడే బయలుపరిచాడు. ముందు వేకుచు గురించి కళనిచ్చాడు. ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు. 95లో ఉరుముతు మేఘంలో కిందకు వచ్చాడు. వచ్చి వేకుచు గురించి బయలుపరిచాడు. వేకుచుకు 96 నుండి ఆరంభమైంది. అలాగే బ్రహ్నాం గారి ప్రకారం చూసినా కూడా జాముకు 30 సంవత్సరాలు. ఎందుకంటే లోకాలం 102 సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది. మరి ఇప్పుడు లోకాలం జరిగేట్టుగా, దినాలు జరిగేట్టుగా ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్తుంది. కాబట్టి అక్కడ 4 జాములు ఉన్నాయి, 102 సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 4 జాములు ఉన్నాయి. లోతుకాలంలో 4 జాములు ఉన్నాయా? సాయంకాలం వెళ్ళారు దూతలు, తెల్లవారుజామున బయటకు వచ్చారు. లోకాలంలో 102 సంవత్సరాలు. ఇప్పుడు కూడా 102 సంవత్సరాలు ఉన్నాయి. 8వ దినం ఉంది, 4 జాములు ఉన్నాయి, తెల్లవారుజాము. దినంలో జరిగినట్టుగా ఆయన రాకడ జరుగుతుంది. ఇప్పుడు అయ్యే ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఆయన రాకడలో ఉన్నామని ఖచ్చితంగా మనం చెప్పాలి. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనము మెస్సీ ఎలాగైతే ఆ సమాధి నుండి తిరిగి లేచాడో, ఏలియా అలా వెళ్ళిపోయాడో, మనం కూడా ఇప్పుడు మన వాగ్దాన భూమికి, ఎందుకంటే ఆ దేశాన్ని ఇస్తానే మనకు వాగ్దానం చేశారు. ఈ గవర్నమెంట్ ఈ లోకంలో అక్కడ స్థలం ఇస్తాం, ఎక్కడ స్థలం ఇస్తాం, ఎన్నికల్లో వాగ్దానం చేసి ఇస్తుంటారు. ఏమండి? కానీ ఇది తాత్కాలికమే, అది శాశ్వతమైంది. ఆయన అబ్రాహాము గారికి వాగ్దానం చేశాడు. అబ్రాహాము, నీకు సంతానాన్ని ఇస్తానయ్యా, వాళ్ళందరూ కూడా ఒక భూమి ఇస్తానయ్యా, వాళ్ళకి చక్కగా అన్ని ఇస్తానయ్యా వాళ్ళకి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం మెస్సీని బట్టి అబ్రాహాము పిల్లలు అయ్యాం, దాన్ని బట్టి అబ్రాహాముకి మనం వారసులు అయ్యాం. కాబట్టి ఇప్పుడు మనకి ఆ వాగ్దాన దేశములోనికి మనకు వాగ్దానం చేయబడినటువంటి దానిని మనము పొందుకోబోతున్నాం. ఆయన హల్లెలూయా. అక్కడే నీ మనసు పెట్టాలి, భూ సంబంధం వాటి మీద కాదు, శాశ్వతమైన దాని మీద మనసు పెట్టుకోవాలి. లోకస్తులు ఎప్పుడేం చేస్తారంటే తాత్కాలికమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు, నశించే వాటి మీద మనసు పెట్టుకుంటారు, కాలిపోయే వాటి మీద మనసు పెట్టుకుంటారు, బూడిదిగా మారిపోయే వాటి మీద మనసు పెట్టుకొని వాటి పట్టుకొని ఏడాడుతూ ఉంటారు ఇలా గబ్బిలాగా. మన మనసు ఎక్కడ ఉండాలి? అది మీ బైబిల్ ఎక్కడుంది మరి మీరు చెప్తున్నారు? బైబిల్లో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక మరి వాక్యాన్ని నమ్మాలి. గలతీయులకు రాసిన పత్రిక 5 చూడండి ఒకసారి, చదవమ్మా. వెరీ గుడ్, మంచిది. ఆ పై నుండి చదవమ్మా, 26 నుండి చదవండి. విశ్వాసం వలన సర్వశక్తిమంతుడు కుమారుడు అయి ఉన్నారు. వాక్యాన్ని నమ్ముడు ద్వారా, మెసేజ్ నమ్ముడు ద్వారా కుమారుడు అయ్యాం. బాప్తిజం దేనిలో తీసుకోవాలి? మెస్సీలో తీసుకోవాలి. మెస్సీలో బాప్తిజం పొందాలి. మత్స్య సంఘాలు దేనిలో ఇస్తున్నాయి? తండ్రి, కుమార,
బైబిల్లో ఏ సంఘం కూడా తీసుకోలేదు. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ మత్తయ్య చెప్పాడు. కానీ అదే మత్తయ్య పెంతెకోస్తు పండుగ నాడు ఇలా ఉన్నాడు. పేతురు దగ్గరకు వచ్చి అడిగారు, ఏంటంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందమని అక్కడ చెప్పాడు. చెప్తే మత్తయ్య ఇదేంటి, నేను తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మక నామంలో బాప్తిజం ఇవ్వాలని చెప్పాను. పత్రికలో రాశాను, మత్తయి సువార్తలో. మీరేంటి యేసుక్రీస్తు నామములో అనడా అనలేదు. ఎందుకని? అది సత్యమే, పేతురు చెప్పింది సత్యమే. కానీ బయలుపరచబడింది ఏమైనా చెప్పండి, సర్వసత్యము. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యం నడిపించడం బైబిల్. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సర్వసత్యములను నడిపించబడ్డాయి. ఆ తర్వాత చదువు, ఇక్కడ బాప్తిజం పొందిన మీరందరూ మెస్సుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ చూడండి, మీరు మెస్సీయ సంబంధులైతే, అంటే యేసుక్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు మీరు. మీ నాన్నదానికో, మీ అమ్మదానికో, మీ తాతదానికో, మీ అమ్మమ్మ దానికో కాదు, నువ్వు వారసుని. ఇక్కడ చాలా మంది దానికోసం గుంజుకుంటారు, పీక్కుంటారు. ఏమండి? కాదు, మనం దేనికోసం చెప్పండి? మెస్సీని నమ్మిన దానిని బట్టి అబ్రాహాము యొక్క హల్లెలూయా హల్లెలూయా దానికి అక్కడ వారసులమే. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇక్కడ 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం, మేము మీకు మాదిరైన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి అనేకులు మెస్సీయ శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచి చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఏందే మనసుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమంతున్నది. అందుకనే మనం భూ సంబంధం వాటి మీద మనసుంచకూడదు. అబ్రాహాము సంతానము, అదే ప్రత్యక్షత. నీకు అర్థమైందా? మనం అబ్రాహాము యొక్క పిల్లలవి, వారసులవి. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంది చెప్పండి? బాప్తిజం పొంది క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొంది భూ సంబంధమైన వాటిని మనసు ఉంచుతున్నారు. వాళ్ళు కడుపే వాళ్ళు దేవుడు అంట, నాశనమే వారి అంతం అంట. ఎప్పుడు కడుపు నిండిందా లేదా? కడుపు మీద చూసుకోలేదు. పొట్ట నిండిందా లేదా? పొట్ట నిండిందా. ఏంటిది? వాళ్ళ కడుపే దేవుడు. కడుపును పూజించుకుంటున్నారు, కడుపును ఆరాధించుకుంటున్నారు. కడుపు నిండిందా లేదా? కడుపే దేవుడు అంట. వారి నాశనమే అంతం. తర్వాత చదువమ్మా. భూ సంబంధం వాటి ఏందో మనసు ఉంచున్నారు. మన పౌరస్థితి ఎక్కడి చెప్పండి? నువ్వు ఈ దేశ పౌరుడు కాదు. అబ్రాహాము యొక్క సంతానమైనందువల్ల అబ్రాహాము యొక్క పిల్లలుగా అక్కడ నీ పౌరస్థితి ఉంది. అక్కడ పౌరుడు నువ్వు. నీకు అర్థమైంది ఇప్పుడు? ఆ దేశానికి సంబంధించిన పౌరుడు. ఎందుకంటే మెస్సీని నమ్ముడు ద్వారా, బాప్తిజం పొందుడు ద్వారా ఆ దేశ పౌరుడివి. అందుకని తర్వాత చూడండి, చూడండి, యెహోవా మెస్సీని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే ఎదురు చూస్తున్నారు.
అంటే రాహాబు స్త్రీని ఎలాగైతే వేగుల వారు రక్షించారో అలాగే మనల్ని రక్షించే నిమిత్తము వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు ఆ రక్షణ. అందుకని బైబిల్ ఎప్పుడు రాసిన బతిలో ఉంది, తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ నిమిత్తమై రెండవసారి ఆయన వచ్చును అని ఉంది. అలాగే విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ రెండవసారి కూడా రక్షించడానికి వస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను అప్పుడు బాప్తిజం పొంది రక్షణ పొందాను కదా, మరి ఈ రక్షణ కూడా పొందాలి, ఈ రక్షణ కూడా నువ్వు గుర్తించాలి. రెండు రక్షణలు ఉన్నాయి బైబిల్లో. ఒక రక్షణేమో నువ్వు నామూలో బాప్తిజం పొందినప్పుడు, మరి ఈ రక్షణ దేనికి సంబంధించింది అని అంటే ఈ రక్షణ నాశనా నుండి రాహాబు స్త్రీ ఎలా తప్పించుకుందో రక్షించబడిందో ఈ ప్రళయాన్ని నుండి రక్షించడానికి రెండోసారి వచ్చింది. వేగులు వారు రాహాబు స్త్రీని ఎలా తీసుకుపోయారో మనల్ని తీసుకుపోవడమే రక్షణ. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనము ఆదేశ పౌరులమి అని బైబిల్ ఉంది, మనం యాత్రికులమి స్వదేశమును వెతుకుచున్నాము అని బైబిల్లో. అందుకనే పిల్లారా, అందుకనే భూమి మీద ఏదైనా కలిగి ఉన్నా తమదిగా రొట్టుగా ఉండాలన్నది బైబిల్లో. యాత్రికుడు ఎప్పుడు కూడా లోకంలో ఏది నాది అనుకోడు. నువ్వు వెళ్ళేవరకు అమెరికా వెళ్ళావు, ఏదో 4 రోజులు చూసేద్దామని అమెరికా నాది అనుకుంటావు. నువ్వు ఏమండి అమెరికాలో ఉన్న వైట్ హౌస్ ఇది అనుకుంటావా? అవ్వదు కదా అది. ఎందుకంటే ఆ దేశ పౌరుడు కాదు నువ్వు. ఆ దేశ పౌరుడు అయితే నీకు అవుతుంది. కానీ మనము కూడా ఇక్కడ ఈ దేశ పౌరులు కాదు, ఏదో శరీరాన్ని బట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నాం, కానీ ఆత్మీయంగా చూసినట్లయితే ఆ దేశ పౌరులు. అందుకే ఇక్కడ యాత్రికులు మనం చూడండి. యాకోబు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రికలు 11వ అధ్యాయము 11వ అధ్యాయము క్షమించండి 13వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని హల్లెలూయా పరదేశులమి. ఎందుకంటే మా పౌరస్థితి అక్కడ ఉంది, మన కొంపలు అక్కడ ఉన్నాయి, మన స్థలాలు అక్కడ ఉన్నాయి. యెరూషలేములో అక్కడ కాదు, అదైనా అక్కడ ఉన్నాయి. ఆ రోజుల్లో వాళ్ళు అలాగే భావించారు, నమ్మారు, మృతి నమ్మారు. మేము ఆదేశస్తులమి యాత్రికులమి, ఈ దేశ పౌరులు కాదు అని నమ్మి విశ్వసించి మృతి నమ్మారు బైబిల్. అందువల్లే మనకి ఈ దేశంలో ఏదైనా తాత్కాలికమే తప్ప శాశ్వతమైంది అక్కడే. అందువల్లే మనం ఆ దేశ పౌరులమే తప్ప ఆ లిస్టులో ఉంది తప్ప అబ్రాహాము యొక్క సంతానం యొక్క పేర్లో. కొంతమందికి తండ్రికి పిల్లలు ఎంతమంది చూస్తే 4, 3, 9 మంది. మా ఊరు దగ్గర దేవరపాడు ఉంది, కథం గారు ఉండేవాడు 16 మంది అని. 16 మంది అని చెప్పుకునేవాడు. 16 మంది పుట్టినా ఆమె బావి దగ్గర నీళ్లు తోడుతుండేది, నీళ్ళు ఇంట్లో మోస్తా ఉండేది, బాగా కష్టపడి పని చేసేది. ఆయన కూడా బాగా తిరుగుతుండేది. ఆ ఊరు కూడా కాకినాడకనే వెళ్ళేవాడు. అప్పుడు అంత బలంగా ఉండేవారు. అవి 16 మంది. మరి ఇప్పుడు అబ్రాహాము సంతానం ఎంతమంది? మరి చెప్పాలి కదా ఇసుకరేణులు వలె. ఏమండి? ఓ హల్లెలూయా హల్లెలూయా. ఇసుకరేణులు నక్షత్రాలు, నక్షత్రాలు అంటే మనం, ఇసుకరేణులు అంటే ఇజ్రాయిల్. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అబ్రాహాము కుటుంబానికి సంబంధించిందే ఆ దేశం, ఇంకెవ్వరికి చోట్లేదు అక్కడ. అబ్రాహాము పిల్లలకే. అందుకనే మన పౌరస్థితి అక్కడ ఉంది, నీ పేరు అక్కడ ఉంది, సమస్తమునకు వారసుడివి. అందుకనే ఆ దేశంలో 1000 ఏళ్ళు ఆ దేశం పంటను, ఆ దేశం యొక్క సమస్తాన్ని, మరణం లేని దేశము, దానిలో నువ్వు నివసించి అనుభవించబోతున్నావు 1000 సంవత్సరాలు. ఇదంతా మన తాత్కాలికమే. అందువల్ల ఈ దేశ పౌరుడిని, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తిని అనుకోకండి. అనుకోలేదు, వాళ్ళు యాత్రికులమే. అందుకని మన పేరు అక్కడ. వాళ్ళు అలాంటి విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు నీకులాగా నమ్మి యేసుప్రభుని నమ్ముకొని ఇక్కడే ఈ దేశ పౌరుని అన్నట్టుగా, ఇంకా ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నట్టుగా లేరు. వాడు ఈ భూమి మీద ఉన్న యాత్రికులను ఒప్పుకున్నారంట. వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళని
ఒప్పుకున్నారంట. ఇది మీకు అర్థమైంది, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళని ఒప్పుకున్నారు అన్నది బైబిల్. కాబట్టి పిల్లారా, ఇక్కడ అదే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అదే భూమి మీదకి రాబోతున్నది. ఆ దేశంలో మనం నివసించబోతున్నాం. అందుకనే మనం ఇప్పుడు ఎత్తబడే సమయంలో ఉన్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 21వ వచనములో, సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా, ఇప్పుడు నీ శరీరం మారిపోయా. ఆ రక్షకుడు వచ్చాడు. రెండవ రక్షణ, కడవని రక్షణ. శరీరం మారితేనే రక్షించబడతా. శరీరం మారకపోతే రక్షణ లేదు, ఏం లేదు. నీకు నీ శరీరాన్ని మార్చి రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. మొదటి ఆఖరులో ఏం జరిగింది? ఆ రక్షణ నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించి అబ్రాహాము యొక్క పిల్లలుగా చేశాడు. ఇప్పుడైతే నీ శరీరాన్ని మార్చి ఆయన రక్షణ ఇస్తున్నాడు. ఉగ్రత నుండి రక్షణ, అప్పుడు పాపం నుండి రక్షణ. హల్లెలూయా. అందుకనే 1996 నుండి మనం తెల్లవారుజాములో ఉన్నాం. 8వ దినములో ఉన్నాం. 3వ దినములో మనం ఉన్నాము కనుక ఇప్పుడు మనము మాయమ శరీరం అంటే ఆయన వంటి, ఆయన వల్ల ఎలాంటి శరీరం ఉందో ఆ సమరూపము కలిగిన శరీరాన్ని పొందుకొని ఆ దీనుల శరీరాలు ఎత్తబడతారు. హల్లెలూయా. మహిమ రూపా గ్లోరీ. హల్లెలూయా. మహిమ రూపా हमारे याशुआ को मिलो मेरे याशुआ को मिलो वादिला मेरा पुरु बाला हिना में नसीबुना में आदिला मेरी लो Malahina mai nasri kumari tekuraka teya madani Nicha mahu Ninteram Nicha duhamu Ninteram Mahima rupa Undamare Yashua Korindolo Yashua Korindolo Hallelujah Hallelujah ఇప్పుడు మనం వెళ్ళిపోయే సమయంలో బాప్తిజం పొందిన వారు మరలా ఇప్పుడు మరలా వేకు చుక్క వర్తమానం విశ్వసించిన వారు రక్షించబడతారు. అందుకని నువ్వు భూ సంబంధం వాడిని మనసు పెట్టుకోవద్దు. నువ్వు యాత్రికుడు కాబట్టి ఆ యాత్రికుడు ఆ లోకంలో ఉన్నా అతడు మనసు మాత్రం ఎక్కడ చెప్పండి, స్వదేశం మీద ఉంటుంది. ఎందుకంటే నాది అక్కడ ఉంది, నా స్వాస్థ్యం అక్కడ ఉంది, నీ స్వాస్థ్యం కూడా అక్కడే ఉంది సుమా. మన స్వాస్థ్యం ఎక్కడ ఉంది చెప్పండి? స్వాస్థ్యం అంటే ఆస్తి. స్వాస్థ్యం అంటే ఏమిటి చెప్పండి? ఆస్తి అక్కడ ఉంది. అందుకని ఇక్కడ మనము పిల్లారా యాత్రికులమి, పరదేశులమి. అందుకని భూ సంబంధం వాటి మీద ఈ లోకస్తులైతే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకుంటారు. కానీ మనమైతే వీటి మీద మనసు పెట్టుకొనక ఆ స్వాస్థ్యం మీద మనసు పెట్టుకోవాలి, నమ్మాలి. నమ్మితేనే దాన్ని స్వాధీనపరచాలి. హల్లెలూయా. ఏదో కొత్త కథలాగా ఎనుగూడదు, నమ్మాలి. నమ్మి నువ్వు భూసం వాటి మనసు పెట్టుకోకుండా ఉంటావు. అప్పుడు నీ శరీరాన్ని ఆయన మారుస్తాడు. ఆయనే మనసు కలిగి ఉండు సుమా. ఎందుకంటే నీ పౌరస్థితి అక్కడ ఉంది. ఆ దేశ పౌరుడివి. నూతన యెరూషలేము యొక్క పౌరుడివి, పరిశుద్ధ దేశం యొక్క పౌరుడివి. హల్లెలూయా హల్లెలూయా. మరి రాహాబు అనే స్త్రీ కూడా ఏమైపోయింది చెప్పండి? ఇజ్రాయేలు తోటి కలిసి. అప్పుడు రాహాబు అనే స్త్రీలో నుండి
పిల్లారా మెసేజ్ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఇప్పుడు రాబడి స్త్రీ వలె ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాం. మరి రూతు వెళ్ళిందా నయోమితో పాటు? నయోమి ఎవరు? ఇజ్రాయెల్. బోయజ్ ఎవరు? మెస్సయ్య. రూతు అలాగే సేమ్ మనము కూడా అక్కడ ఉంటాం. గొప్ప బైబిల్ మన కోసము రాయబడింది. మనకే అన్ని బైబిల్లో ఛాయలుగా జరిగాయి. ఇప్పుడు మనం వాటన్నిటి కూడా గ్రహించి ఇప్పుడు మనం ఎక్కడున్నామో నేర్చుకున్నాం. ఏదో భక్తి చేస్తుంటే భక్తి చేయడం కాదు, ప్రతిదానికి కూడా సమయం కలదన్నది బైబిల్లో. ఇప్పుడు ఈ సమయం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ సమయం ఆయన దివ్య కుజాము సమయము, 8వ దినము, మనం ఎత్తబడే సమయము. మనం వెళ్ళిపోయిన తర్వాత యూదుల్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు వాళ్ళు స్వదేశానికి వస్తున్నారు. అందుకని బైబిల్ భూమి ఆకాశంలో గతించినా నా మాటలు ఏమిటికి గతించవు. ఇప్పుడు మెసేజ్ చెప్పిన వేకొచ్చు గురించి ఆ మాట గతించిందా? గతించాల. 7 దూతలు వస్తారని చెప్పింది బైబిల్, చెప్పాడు ఆయన. ఆయన మాట ఏమైనా గతించిందా? గతించింది. ఇజ్రాయెల్ దేశం మరలా అంజూరపు చెట్టు చిగురించును, మిగతా దేశాలు కూడా చిగురిస్తాయి. చిగురించినా లేవా? మరి మోషేలో కూడా వస్తాయి. అవి జరిగినట్టు మిగతా కూడా జరుగుతాయి. మరి వేకొచ్చుగా వచ్చాడు, ఇది జరిగిందంటే మిగతా కూడా ఎత్తబాటు కూడా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము 4వ జాములో, ఇది సర్వశక్తి దృష్టిలో 4వ జాము. లోకరీతిగా నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ప్రకృతిలో జాములు ఎలా ఉన్నాయో, పరలోక సంబంధ నక్షత్రాలు కూడా సాయంకాలం నక్షత్రం, ఉదయ నక్షత్రం, జాములు. కాబట్టి ఇప్పుడు మనం తెల్లవారుజాములో ఆ వేకు నక్షత్రం మనకు ఆయనని. కాబట్టి ఇప్పుడు మనం తెల్లవారుజాములో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము 1996 నుండి తెల్లవారుజాములో, అందుకనే 2008కు 120 సంవత్సరాలు ఖచ్చితంగా ఆ బైబిల్లో జరిగినాయి చెప్తున్న, సొంతంగా ఏం చెప్పట్ల, రుజువులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా మనకు బయలుపరిచాడు, 4 జాములు కూడా బయలుపరిచాడు. జాబుకి 30 సంవత్సరాలు బయలుపరిచాడు. మరి దీని లోతుకాలానికి సరిపోవాలి కదా, మరి లోతుకాలానికి సరిపోవాలి కదా, సరిపోయినాయా? మరి 120 సంవత్సరాలు వస్తున్నాయా? వస్తున్నాయి. దీన్ని బట్టి మనం నమ్మాలా లేదా? నా సొంత మాట ఏమైనా ఉందా దీంట్లో? లేదు. నీదేమైనా ఉందా? లేదు. ఆయన చేసిన కార్యమే మనం చెప్పుకుంటున్నాం. అందుకనే 1996లో నేను ఇక్కడ పరిచయం తీసుకొచ్చాను. 1906 నుండి చూస్తే తెల్లవారుజాము 96 వస్తుంది, 96 వస్తుంది. అందుకనే బ్రహ్మాం గారికి తోడైన ఆయనే, సాయంకాలంలో ఉన్న దోతే ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అందువల్ల ఇది ఆయన వల్ల జరుగుతున్న కార్యము, ఇది యావే వల్ల జరుగుతున్నటువంటి కార్యము. రెబెక్క మనం చూస్తే ఆది కాండములో ఆ మాట ఉంటుంది, 24వ అధ్యాయం. వాళ్ళు అంటారు ఇది ఆయన వల్ల జరుగుతున్నటువంటి. రెబెక్క జీవితంలో ఎవరి వల్ల జరిగింది చూడండి. 24వ ఆది కాండము 24వ అధ్యాయం. చూడమ్మా 48వ వచ్చిన ఒకసారి 24:4. నా తల వంచి యావేకు మ్రొక్కి అబ్రాహామును నా యజమానుని సర్వశక్తిమంతుడైన యావేను స్తోత్రము చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను. హల్లెలూయా. ఎలియాజరుని సరైన మార్గమందు అంటే ఇస్సాకుకి ఒక భార్యని తీసుకొని రావడం, ఒక వధువుని తీసుకొని రావడం కోసము ఎలియాజరుని సరైన మార్గంలో దూత నడిపించాడు. బ్రహ్మాం గారిని కూడా ఆయన అలాగే నడిపించాడు. వధువు అంటే నీవే, పురుషులు స్త్రీలు అందరూ కలిపి. వధువు అంటే ఒక వ్యక్తి కాదు, అందరూ కలిసి వధువు. చాలా మంది తెలియక వధువు అంటే స్త్రీ అని, అమ్మగారని, పాస్టమ్మ గారని, ప్రవక్త భార్య అని. వధువు అంటే ఒక వ్యక్తి కాదు,
పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఆయన నమ్మిన వాళ్ళందరూ కలిపి వధువు. అందుకు బ్రహ్మం గారు అన్నారు వధువు విశ్వవ్యాప్తంగా ఉందన్నారు. విశ్వవ్యాప్తంగా ఉంది. ఏదో ఇక్కడో అక్కడో ఎక్కడో కాదు, విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆమె ఉన్నది. ఆమె ఒక వ్యక్తి కాదు, విశ్వాసుల సమూహమే ఆయన వధువు. కాబట్టి పిల్లారా చూడమ్మా, నా యజమాని మీరు దయను నమ్మకమును కనబరిచిన అదేను నాకు తెలియజెప్పుడి, నేను ఎడలా అదేను తెలియజెప్పుడి. అప్పుడు అటు పోయేది అనగా లాబానును బెతుయేలును చూడండి. ఎలియాజరు ఎన్ని చెప్పేటప్పటికి ఆయన్ని రెబ్బకా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు చెప్పండి? మీరా మాట చెప్తారా? బ్రహ్మాం గారి వర్తమానం ఇది వర్తమానం విన్నప్పుడు ఆయన చేసిన కార్యమును బట్టి ఇది యావే వల్ల జరిగిన కార్యము. ఎలియాజరు బోధించగానే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఎలియాజరు అనలేదు ఇది యావే వల్ల జరిగిన కార్యం అని. లాబాను బెతుయేలు అంటే రెబ్బకా ఇంట్లో వాళ్ళు అన్నారు. హల్లెలూయా. నీవు కూడా దినము, జాము, సంవత్సరాలు ఇవన్నీ చూసినప్పుడు నువ్వు కూడా ఏమంటావు చెప్పండి? అవును, ఈ 4 జాముల్లో జరిగింది, ఇది యావే వల్ల జరిగిన కార్యం. ఇది మనుషుల వల్ల జరిగిన కార్యము, ఎలియాజరు వల్ల జరిగిన కార్యము, బ్రహ్మాం గారి వల్ల జరిగిన కార్యము, నా వల్ల జరిగిన కార్యము, నీ వల్ల జరిగిన కార్యము కాదు, కానీ ఆయన వల్ల జరిగిన కార్యం. ఆయనే చేశాడు ఆ విధంగా. అదే విధంగా నిన్ను ఆయన ఆ విధంగా ఎన్నుకున్నాడు. అందుకని మరలా చూడండి 54వ వచనంలో అతడు కూడా ఉన్న మనుషులను అన్న పామును పుచ్చుకుని అక్కడ రాత్రి అంతా ఉన్నారు. ఉదయమున వారు లేచినప్పుడు చూడండి, ఉదయాన్నే లేచారు, వెళ్ళి ఇస్సాకును ఎదుర్కొన్నారు. మనం కూడా ఇప్పుడు లేచి మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోబోతున్నాం. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మనకి ఛాయిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మనము కూడా వెళ్ళిపోయే సమయం. ఈ లోకం నుండి శరీరం మారి పైకి వెళ్ళిపోయే సమయం వచ్చింది. శరీరాలు మారిపోతాయి, మనం లేని శరీరాలుగా మారుతాయి. ఇదేదో మ్యాజిక్ అనుకోకండి, మ్యాజిక్ చేసి చెప్తున్నారు అనుకోకండి. వాక్యం చెప్తుంది తెల్లవారుజాములోనే శరీరం మారింది, తెల్లవారుజాములోనే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనము తెల్లవారుజాములో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము కూడా రక్షించబడే సమయం. హల్లెలూయా. రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ. తన కొరకు కనిపెట్టుకునియున్నా రక్షణ, తన కొరకు కనిపెట్టుకునియున్నా అందుకే ఈ రక్షణ. హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆమె వాళ్ళ రెబ్బకా పిల్లారా చూసాం మనం. అలాగే రాహాబు స్త్రీ అన్ని రాళ్ళు అన్ని దేశంలో ఉండేది, ఆమె ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయింది. మనము కూడా ఇప్పుడు అలాగే ఉన్నాం సుమా. అన్యులు మనము అబ్రాహాము పిల్లలైన దానిని బట్టి, ఎందుకంటే మెస్సీ కూడా అబ్రాహాము కుమారుడుగా వచ్చాడు. అబ్రాహాము యొక్క పిల్లలైన దానిని బట్టి ఇప్పుడు మనం ఆ దేశానికి మనం వెళ్తున్నాం. హల్లెలూయా. ఒక రాహాబు స్త్రీ వలె ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ మధ్యకి వెళ్ళిపోయింది. అన్న ఇజ్రాయెల్ దగ్గరకు వెళ్ళింది, కానానులోకి వెళ్ళిపోయింది. మనము కూడా సాయంకాలము తెల్లవారుజాము